పాయింట్. ఎందుకంటే ముబ్బడుగా దొరికినోడి మీద దొరికినట్టు కేసులు పెట్టేశారు. జీవి రెడ్డి మీద ఎన్ని పెట్టారో, మధుసూదన్ రెడ్డి మీద ఎన్ని పెట్టారో, బాలకోట మీద ఎన్ని పెట్టారో, వెంకటకృష్ణ మీద ఎన్ని ఉన్నాయో, పార్టీ నాయకుల మీద ఎన్ని ఉన్నాయో, ఇప్పుడున్న అభ్యర్థుల మీద ఎన్ని ఉన్నాయో తెలియదు. అసలు కేసులు ఎవరి మీద ఎక్కడ పెట్టారో, ఏ స్టేషన్లో ఉన్నాయో కూడా తెలియదు. ఎవడో ఎక్కడో పోస్టు, గుంటూరు రోడ్ పోస్ట్ పెడితే కర్నూలులో కేసు పెడతారు, వైజాగ్ రోడ్ పోస్ట్ పెడితే కర్నూలులో పోస్ట్ పెడతారు. వీళ్ళకి ఎలా తెలవాలి కర్నూలులో కేసు ఉన్నట్టు? అలా అన్నీ అలా ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు పొద్దున ఆ కేసుల వివరాలన్నీ లేకుండా మీరు నామినేషన్లు వేస్తే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు ఆ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్కి. అయ్యా బాబు వీడి మీద కేసు ఉంది, మీకు ఇచ్చిన నామినేషన్ అఫిడవిట్లో లేదు, అది కేసు ఇన్వాలిడ్ అయిపోద్ది అంటే అది ఇన్వాలిడ్. అట్లా కాదు అంటే ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నారు పార్టీ తరఫున. గోయింగ్ ఆన్ ఎక్సర్సైజ్ మరి జనరల్ ప్రొవిజన్ ఏంటంటే మా దృష్టిలో ఉన్నాయి మాత్రం మేము అఫిడవిట్లో సబ్మిట్ చేయాలి. అవును, మా దృష్టిలో లేని మేము చెప్పకపోతే అది మా తప్పు కాదు. ఆ బేస్ మీద నువ్వు రిజెక్ట్ చేయడానికి స్కోప్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆస్తులైనా, అప్పులైనా, కేసులైనా సరే, ఇంకొక అంశమైనా సరే. లేకపోతే ఇంకొకటి వచ్చేసి నీ కొడుకు అంటాడు కేసుల్ని చెప్తున్నా, కాదు పిల్లలైనా ఏదైనా ఆస్తులైనా, అప్పులైనా, అడ్డొస్తున్నా. ఇప్పుడు మీ మీద ఒక 5 కేసులు ఉన్నాయండి, మీరు నామినేషన్ వేశారు. 2 నిజంగానే మీ మీద ఉన్నట్టు మీకు తెలియదు, 3 తెలుసు మీకు. మీరు ఆ కేసు పర్టికులర్స్ పెట్టి నామినేషన్ వేశారు. ఆ ఉత్తరుడు కంప్లైంట్ చేస్తాడు, నామినేషన్ ఉండగానే విత్డ్రాల్స్ అవ్వకముందే నాకు కంప్లైంట్ చేస్తాడు, ఏమని ఇంకో 2 దాచాడు, అతని మీద కేసు ఉంది అని చెప్పి. అవి చల్లవంటున్నాడు. ఎందుకంటే నా దృష్టిలో ఉన్నాయి మాత్రం నేను అఫిడవిట్లో సబ్మిట్ చేయాలి. నా దృష్టిలో లేని నాకు సంబంధం లేదు. నువ్వు పెడితే నా దృష్టికి వచ్చిందా లేదనేది వాళ్ళు ప్రూవ్ చేయాలి. నా దృష్టికి వచ్చిందని కూడా నేను నోటీస్ ఇచ్చి ఉండడమో, నోటీస్ ఇవ్వడమో, ఎఫ్ఐఆర్ కాపీ సర్వ్ చేయడం, ఆ కాపీ సర్వ్ చేయడమో ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయాలి. లేకపోతే అది లేదు. అలా కాకపోతే ఈ దేశంలో 543 ఎంపీ స్థానాలు ఎవడు నామినేషన్. అదే కదా, భ్రమంలో ఉన్నారు జీవి గారు. మీరు లేనప్పుడు ఏం చేస్తారంటే మీ ఇళ్ల దగ్గర గోడకు కనిపిస్తారు, అర్ధరాత్రి ఫోటో తీసుకుంటారు, పెడతారు. జీవి గారు అంత ఈజీగా ఉంది. అది కాదు, ఈజీ కాదు, జరగబోయేది అదే, చూడండి జరుగుద్ది కూడా. ప్రొవిజన్స్ అలా లేవులే కానీ ఎలక్షన్ రూల్స్. సో ఏంటంటే మన నోటీసులు ఉన్నాయి మాత్రం మనం సబ్మిట్ చేయాలి అఫిడవిట్ రూపంలో ఎలక్షన్ కౌంట్. మన దృష్టిలో లేనివి, అది ఆస్తులు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, ఇందాక నేను చెప్పిన ఏదైనా సరే ఎలక్షన్ నిబంధనలకు అనుసరించి మనం ఏవైతే సబ్మిట్ చేస్తామో అవన్నీ కూడా మన నోటీసులు ఉన్నాయి, మనం సబ్మిట్ చేస్తాం. మనకు తెలియనివి మనకు తెలియదు. అందుకే డిస్క్లైమర్ కూడా ఇస్తాం, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటాం తప్పితే ఇదే ఫుల్ అని చెప్పాం మనం. ఇదే ఫైనల్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అంటాం. అంటే నాకు తెలిసిన మేరకు నేను ప్రకటిస్తున్నాను, తెలియని నాకు సంబంధం లేదు. అది ఇక్కడే కాదు, ఇట్స్ ఏ బేసిక్ ప్రిన్సిపల్స్. సో అందుకని అది ఇష్యూ కాదు. బట్ వారు చెప్పినట్టు అయినా కూడా మేము ప్రతి ఎస్పీకి కూడా ప్రతి నియోజకవర్గం అభ్యర్థి ఎవరైనా ఆ జిల్లా ఎస్పీకి మేము లెటర్స్ రాస్తున్నాం. ఈ జిల్లాలో మా మీద ఏమేమి కేసులు ఉన్నవి అని ఎస్పీకి రాస్తున్నాము. అదేవిధంగా డీజీపీ గారికి కూడా రాస్తున్నాం. మా మీద ఏదైనా కేసులు ఉంటే మేము ఎన్నికలలో పోటీ చేస్తున్నాం కాబట్టి ఉన్నవి బాధ్యత ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మేము ఏదైతే లెటర్ రాసామో ఇదంతా మాకు ప్రాపర్ కాపీ పెడతాము. ఏదైనా ఇవ్వకపోతే అది వారు తప్పు. ఇప్పుడు మన దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో అంటే తెచ్చుకుంటాము. ఒకవేళ ఎవడో మా దేశం మొత్తం మీద ఎక్కడైనా పెట్టచ్చు కదా. ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో పెడతాడు. రేపు వాడు తీసుకొచ్చేసి ఎలక్షన్ రేపు పొద్దున నామినేషన్ ఎత్తప్పుడు రాత్రికి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి ఇంటికాడ వారు చెప్పినట్టు వచ్చేసి ఇంటికి అనకుండా ముందు ఇంటి పైన పడేసిపోయి నువ్వు రేపు నామినేషన్ అయితే చెల్లదంటే దేశంలో ఎక్కడైనా బుక్ చేయొచ్చు కదా. దేశంలో ప్రపంచంలో కూడా మన మీద కేసెస్ బుక్ చేయడానికి అవకాశం ఉంది, అది ఇంటర్పోల్ కింద ఏదైనా ఇష్యూస్ ఉంటే. సో అందుకని అది కాదు, టు ది బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జే ఉంటుంది. దాని గురించి ఎవరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం